భవిష్యత్తును చెప్పేవారి దగ్గరికి పరిగెత్తే ఆ విధానాన్ని బైబిల్ ఖండించింది. కొంతమంది నీ భవిష్యత్తు చెబుతాం, నీ ఫ్యూచర్ చెబుతాము, జరిగేది చెబుతాం, జరుగుచున్నది చెబుతాం, జరగబోయేది చెబుతాం. మా దగ్గరికి రండి, మాకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి, మేము చెబుతాము అని ఎవరైనా పిలిస్తే వెళ్ళొద్దు. బైబిల్ ఫోర్బిడ్స్ ఫోర్టెల్లింగ్. బైబిల్ గ్రంథం దాన్ని నిర్ద్వందంగా ఖండించింది. నీ భవిష్యత్తుని దేవుని చేతిలో ఎప్పుడూ సురక్షితంగానే ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. నీ భవిష్యత్తు తెలుసుకోవడానికి దేవుణ్ణి ఎరుగిన వారి దగ్గరికి నువ్వు పరిగెత్తి ముందు నిలబడి మా భవిష్యత్తు చెప్పండి, మాకేం జరుగుద్దో చెప్పండి, మాకేమవుద్దో చెప్పండి, నువ్వు నిలబడడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు చెబుతున్నాయి కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా నీకు అనిపించిన, మరలా చెప్తున్నాను వినండి, వాళ్ళు చెబుతున్నవి కరెక్టే, మొన్నోడు చెప్పారండి కరెక్టేనండి అన్నా కానీ నువ్వు వెళ్ళడానికి లేదు. ఎందుకోసం అంటే ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు ఏం చూపిస్తుంది? రైట్ టైం చూపిస్తుంది. ఇంట్లో గడియారం సాయంకాలం 6 గంటలకి ఆగిపోయింది అనుకోండి, అది రోజుకి 2 సార్లు కరెక్ట్గానే ఉన్నట్టే కనబడుతుంది. ఉదయం 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి అబ్బా బాగానే తిరుగుతుందంటే కుదరదు, మిగతా సమయం కూడా ఏమవ్వాలా? అది తిరగాలి. సో ఆగిపోయిన గడియారం 2 సార్లు కరెక్ట్ టైం చూపించినట్టుగా కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైన భవిష్యత్ వాక్కులు వారు చెప్పిన నిజంగా ఉన్నట్టు అనిపించినా నువ్వు వాటి వైపు తిరగడానికి వీల్లేదు. బైబిల్ ఫోర్బిడ్స్ ఫోర్టెల్లింగ్.